హలో హాయ్. సో వెల్కమ్ బ్యాక్ టు పుష్ప వెంకట్ టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నేనైతే కరుంగలి మాల వేసుకున్నాను, మీకు అందరికి తెలుసు కదా. సో అది నేను ఈరోజు మెడకు తీసేసి ఇలా చేతికి అనేది వేసుకొని ఇలా సింపుల్గా రెడీ అయ్యి ఇయర్ రింగ్స్ అండ్ చోకర్ అనేది పెట్టుకున్నాను. సో నేను ఇలా ఎందుకు రెడీ అయ్యానంటే నేను ఈరోజు బోనం చేస్తున్నాను అనమాట. సో నేను ఇప్పుడు బల్కంపేట ఎల్లమ్మకు బోనం చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో అమ్మవారికి చేద్దామని పోస్ట్పోన్ అవుతూనే ఉంది. సో ఇప్పుడు బోనాలు ఆషాఢంలో బోనాలు కంపల్సరీ వెళ్తారు కదా. నేను బల్కంపేట ఎల్లమ్మ అప్పుడు బోనాలు ఉన్న రోజు చేద్దాం అనుకున్నాను. సో అప్పుడు అనుకోకుండా మేము తిరుపతి ప్రయాణం ఉండే అక్కడికి వెళ్ళామన్నమాట. సో ఆ రోజు అస్సలు కుదరలేదు. ఇంకా నెక్స్ట్ వచ్చాక కూడా పోస్ట్పోన్ అవుతూనే ఉన్నది. సో ఇప్పుడు ఇంకా హైదరాబాద్లో అంతటా బోనాలు జరుగుతున్నాయి కదా. సో ఇప్పుడు బోనం చేయాలి అని ఫిక్స్ అయ్యాను. మా హస్బెండ్ వెళ్ళి చేద్దామని అనుకున్నాము. సో శ్రావణంలో చేద్దాము అని అన్నారు. కాకపోతే నేనే ఇంకా ఇప్పుడే చేద్దాము కొంచెం బాగుంటుందని చెప్పేసి నైటు నేను అన్ని పూజ సామాన్లు, అమ్మవారికి సారీ, వడి బియ్యము ఇవన్నీ తీసుకొని అన్ని అరేంజ్మెంట్స్ అనేది చేసుకున్నాను. ఇప్పుడు అంత మార్నింగ్ ఏదైనా పని ఉంటే మనకు కొంచెం హడావుడి ఎక్కువ ఉంటుంది. సో మన రెడీ అవ్వాలి, పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసుకోవాలి, ఇల్లు క్లీన్ చేసుకోవాలి, అన్నీ ప్రాపర్గా అన్నీ చేసుకునేసరికి చాలా టైం అయితే అయిపోతుందన్నమాట. ఈ పనులన్నీ చక్కగా మనకు అనుకున్న టైంకు జరగాలంటే మనం కొంచెం ముందే లేగాలి. అలానే ఈరోజు 4 o'clock లేచేసి అన్ని పనులు చేసుకొని నేను సింపుల్గా పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నాను. ఇంకా జుట్టు అయితే నేను జడనే వేసుకోలేదు, కొంచెం పచ్చిగా ఉందని చెప్పేసి అలాగే వదిలేశాను. సో ఇప్పుడు నేను పూజకు కావాల్సినవన్నీ నేను రెడీ చేసుకున్నాను అనమాట. సో అక్కడికి వెళ్ళి అయితే బోనం చేసేసి సింపుల్గా వద్దామని అనుకున్నాము. సో ఇంకా నేనైతే రెడీ అయిపోయాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత జనాలు ఎలా ఉంటారో, ప్రాసెస్ ఎలా ఉంటుందో, ఏ టైం అవుతుందో తెలీదు. కాకపోతే ప్రజెంట్ అయితే ఇప్పుడు మేము వెళ్తున్నాము. మాల అయితే నేను ఇలా చేతికి అనేది వేసుకున్నాను. సో మెడలో వేసుకుని ఉండేదాన్ని. కాకపోతే ఏమైందంటే చోకర్ ఇవన్నీ పెట్టుకుంటే కొంచెం హెవీగా మాలనే కొంచెం కనిపిస్తుంది. సో అందుకోసమే ఇలా చేతికి అనేది వేసుకున్నాను. సో ఇప్పుడు నేను పూజ సామాన్ అనేది చూపిస్తాను. నేనైతే ఇందులో ప్రాపర్గా బియ్యము, వడి బియ్యము, సారీ అన్నీ పెట్టుకున్నాను అనమాట. గుడి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఒక 5 మందిని పిలిచి నేను ఇలా బియ్యం అనేది రెడీ చేసుకున్నాను అనమాట. సో ఫస్ట్ వేసి కలుపుతాను కదా, అలా వడి బియ్యం ఒక 5 మందితో బియ్యం అలా కలిపి పెట్టించుకున్నాను. సో నెక్స్ట్ నేను బోనం అనేది పూజించుకున్నాను అనమాట. నీట్గా అలా చక్కగా బోనం పూజించుకొని ఇలా రెడీ అయిపోయాము. సో ఇప్పుడైతే నిజం చెప్పాలంటే బోనాల పండుగ రోజు కన్నా ఈరోజు జనాలు ఎక్కువగా ఉన్నారనిపించింది. అంతమంది ఉన్నారు. ఇంకా అమ్మ ఏ టైం అవుతుందో ఏమో అని చెప్పేసి అనుకున్నాము. సో ఇంకా నేను బోనం తీసుకున్న తర్వాత మా హస్బెండ్ వడి బియ్యం, తాంబాలం ఇవన్నీ తను తీసుకొని క్యారీ చేశారనమాట. సో లోపలికి వెళ్ళిన తర్వాత చాలా రష్ ఉంది. అలాగే ఒక 1/2 1 hour దగ్గర పట్టిందనమాట. అన్ని బోనాలు పెట్టుకుని లైన్లో నిల్చొని అమ్మవారికి బోనం సమర్పించుకొని దీపం ఒకటి పెట్టేసి ఇంకా మళ్ళీ వడి బియ్యం అమ్మవారికి సమర్పించుకొని సారీ అవన్నీ పెట్టేసి ఇలా బయటకు వచ్చాను అనమాట. ఇది బోనం అన్ని సమర్పించుకున్న తర్వాత బయటకు వచ్చి ఇలా చిన్నగా ఇంకా సౌండ్ వస్తూనే ఉంది. మాకు ఇక్కడ కొంచెం టైం ఎక్కువ ఉందో అనుకున్నాము. ఇక్కడ బోనాలు తీస్తూనే ఉన్నాను. నేనైతే చిన్నగా ఇక్కడ ఒక చిన్న క్లిప్ అనేది తీసుకొని ఇంకా నేను వచ్చేసి మేము ఉండే ప్లేస్ దగ్గరికి వచ్చి అన్నీ సర్దుకొని ఇంటికి అనేది బయలుదేరుతున్నాను అనమాట. సో చాలా హ్యాపీ అనిపించింది. నేనైతే ఇప్పుడే ఫస్ట్ అమ్మవారికి బోనాలు అనేది చేస్తున్నాను. నేను ఎప్పుడూ అసలు బోనాలు అనేది చేసుకోకుండా ఉండేది. అసలు ప్రాసెస్ తెలుసు కానీ ఇంకా ఇలా ఉంటుంది ఏంటి, చిన్నపిల్లలు ఉన్నారు, మా హస్బెండ్ ఉన్నారు, వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు, ఏదన్నా తేడా వస్తే ఏంటి అని చెప్పేసి నేను చాలాసార్లు పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాను. ఇంక ఇప్పుడు చిన్నగా పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు.
అందుకోసమే నేను ఇప్పుడు కొంచెం కొంచెం అన్ని పండుగలు అనేది ప్రాపర్గా నేను చేసుకుంటూ ఉంటాను. నాకు తెలిసినంత వరకు బోనం అనేది నేను చాలాసార్లు స్కిప్ చేస్తూనే ఉండేదాన్ని. సో ఇప్పుడు కొంచెం ఇంకా పెద్దమ్మ తల్లికి ఒకసారి బోనం చేశాను. ఇక్కడ పోచమ్మకు, ఎల్లమ్మకు, తల్లిలకు ఇలా నేను నాకు తెలిసిన విధంగా ఏమైనా తప్పులు ఉంటే క్షమించమని వేడుకొని ఇలా బోనం అనేది చేశానన్నమాట. సో ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం రిలీఫ్ అనిపించింది. అక్కడ చాలా జనాలు ఉన్నారు. ఇప్పుడు ఇంటికి వచ్చి కొంచెం ప్రసాదం అనేది తీసుకొని మేము కొంచెం రిలాక్స్ అయ్యామన్నమాట. సో నేను అనుకున్న పనులు జరిగితే ఇంకా కొంచెం నెక్స్ట్ టైము మంచిగా చేద్దామని అనుకున్నాము. చూద్దాం మరి అమ్మవారు ఎంతవరకు మనకు కరుణిస్తారో లేదో తెలీదు. సో ఇది నేను బోనాలు చేస్తున్న ప్రాసెస్. ఇంకా నెక్స్ట్ శ్రావణ మాసం స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మేము ఇంకా కంటిన్యూగా నాన్ వెజ్ అనేది నేను తినడమే స్కిప్ చేస్తామన్నమాట. సో నా వీడియోస్ కానీ మీకు అందరూ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ పుష్ప వెంకట్ టాక్స్. థ్యాంక్ యూ సో మచ్.